ప్రతి నేరానికి లిక్కర్ అనేది కారణమవుతది. 100కి 95% నేరాలు మందు తాగడం వల్లనే వస్తుంది. మందు తాగకుండా చేసే నేరాలు 5-10% ఉంటాయి. మందు తాగిన మత్తు లేదా నేరం చెయ్యాలని డిసైడ్ అయినోడికి బలాన్ని లేదా వాడిలో ఉన్న బలహీనతను పోగొట్టేది మందే అవుతుంది. దానికి సాక్ష్యం మందు కొట్టిన మత్తులో హడావిడి చేస్తున్నటువంటి ఒక నిందితుడిని పట్టుకోవడానికి పోలీస్ ఇన్స్‌పెక్టర్ వెళ్తే, పోలీస్ ఇన్స్‌పెక్టర్ మీదనే కత్తితో దాడి చేసినటువంటి ఉదంతం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా ఆకుతోటపల్లిలో అజయ్ అనేటటువంటి వాడు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం మత్తులో ఓవర్ యాక్షన్ చేశాడు. జనాల మీద ఎగబడుతున్నాడన్నటువంటి అంశం మీదన వాడిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఏకంగా శ్రీకాంత్ అనే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ మీదన దాడి చేశాడు వాడు. కత్తితో దాడి చేయబోతే ఆయన కాల్చారు. ఆ కాల్చడంతో అజయ్ అనేవాడికి కాల్లో గుండు దిగింది. దాంతో వాడు ఆగాడు. లేకపోతే వాడు ఈయన్నేమైనా చేయగలిగేవాడు. అప్పటికి గాయపడ్డటువంటి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్ పొందుతున్నారు. దాన్ని బట్టి మద్యం మత్తు, మద్యం మహమ్మారి రాష్ట్రంలో ఎట్లాంటి ప్రమాదాలకి దారితీస్తుందో గ్రహించొచ్చు.